గజాననమహర్నిశం అనేకదంతం తం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. గణనాథుడు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించాలని మనసా వాచా కోరుకుంటూ స్వస్తి. శ్రీ ప్రభాకర్ గారిని మన సత్యనారాయణ గారు, కేవీ సత్యనారాయణ గారు ఉద్యోగుల గురించి, ఆయన డేట్ ఆఫ్ బర్త్ గురించి మొత్తం వివరాలు చదవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ సార్. ముందుగా 4 దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో అహర్హం శ్రమించినటువంటి శ్రీ కేవీవి సత్యనారాయణ గారికి సభికులు, ఉద్యోగస్తుల పక్షాన వారికి స్వాగతం పలుకుతూ, మరి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మా అన్నగారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. వారి గురించి 4 మాటలు. శ్రీ కేవీవి సత్యనారాయణ గారు, వారి శ్రీమతి సుజాత మా వదిలి గారు, వారి గురించి ముందుగా సత్యనారాయణ గారు ఒక సాధారణమైనటువంటి కుటుంబంలో అగ్రజునిగా జన్మించి 21 జూన్ 21న 1963లో వారి యొక్క జీవన ప్రస్థానం మొదలైంది. ఈ కార్యక్రమంలో కుటుంబ బరువు బాధ్యతలను ఎంతో దిగ్విజయంగా నిర్వహించి, అటు 2 సిస్టర్స్కి అలాగే 2 తమ్ముళ్లకు కూడా, అదే కాకుండా వారి కుమార్తెకు 4 వివాహాలను చేసినటువంటి ఘనకీర్తి వహించినటువంటి సత్యనారాయణ రావు గారు. ఈ రోజుల్లో ఒక్క వివాహం చేయటమే చాలా కష్టము, చాలా బరువు బాధ్యతలు అనేటువంటిది 4 వివాహాలు చేసినటువంటి ఆ దంపతులకు శుభాకాంక్షలు. ఇక సత్యనారాయణరావు గారు వారి యొక్క ఉద్యోగ ప్రస్థానం ఈ వాణిజ్య శాఖలో మార్చి 2, 1985వ తేదీన కాకినాడలోనే వారి యొక్క ఉద్యోగ ప్రస్థానం జూనియర్ అసిస్టెంట్ గా మొదలైంది. తద్వారా 11 ఏళ్లకు డిసెంబర్ 13, 1996 అమలాపురం సర్కిల్ కి సీనియర్ అసిస్టెంట్ గా పదోన్నతిపై వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలో, ఈ ప్రయాణంలో జూలై 1, 2003న మరలా తణుకు 2 సర్కిల్ కి, అలాగే జూలై 4, 2005న రాజమండ్రి సర్కిల్ కి కూడా బదిలీ అవడం జరిగింది. బదిలీ సర్వసాధారణమైన సత్యనారాయణరావు గారు ఎక్కడ పనిచేసినా చూస్తుంటే ఎంతమంది స్నేహితులను సంపాదించుకున్నటువంటి నిగర్వి, ఉద్యోగ విషయంలో నిబద్ధత ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిగా మేము దగ్గరుండి చూసాం. ఇక 2007, 2011 మధ్యకాలంలో ఎఫ్ఏసి హోదాలో ఏసీటీఓగా వారు బాధ్యతలు నిర్వహించడం జరిగింది. తరువాత అక్టోబర్ 2011లో ఏదైతే ఎఫ్ఏసిగా వారి బాధ్యతలు నిర్వహించారో 2011 అక్టోబర్లో పూర్తి స్థాయి ఏసీటీఓగా వారు పదోన్నతి సాధించడం జరిగింది. తర్వాత ఆర్యాపురం సర్కిల్ కి రాజమహేంద్రవరంలో 2015 ఆగస్టున వారు బదిలీ కాబడ్డారు. 2017 నుండి 2023 వరకు సుమారు 8 ఏళ్ల పాటు ఆయన రాజమహేంద్రవరంలోనే వారి యొక్క సేవలను అందించడం జరిగింది. తరువాత మార్కెట్ గార్డెన్ సర్కిల్ కి జిఎస్టీఓగా ఆగస్టు 2023న వారి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. వాణిజ్య విభాగంలో జరిగినటువంటి వినూత్నమైనటువంటి మార్పుల్లో జిఎస్టీలు కానీ, సిఎస్టీ, అలాగే ఈటీ యాక్ట్, లగ్జరీ ట్యాక్స్ వంటి అనేకమైనటువంటి హోదాల్లో కూడా
గురుతరమైనటువంటి నిబద్ధతతో సాగినటువంటి వారి యొక్క ప్రయాణము ఉద్యోగ విధి నిర్వహణలో వారు చూపినటువంటి శ్రద్ధకు తార్కాణం. అలాగే ఏలూరు, రాజమండ్రి, కాకినాడ డివిజన్లకు నోడల్ మేనేజర్ గా వ్యవహరిస్తూ ఈ రోజున డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ హోదాలో మరి 40 సంవత్సరాలు అదే శాఖలో పనిచేసినటువంటి సత్యనారాయణరావు గారు, ఆయన యొక్క విజయం వెనుక సుజాత గారి యొక్క ఆపణ హస్తం ఉందని మాత్రం మీ అందరికీ కూడా సగౌరవంగా చెబుతున్నాం. విధి నిర్వహణలో వారు నిర్వహించినటువంటి కార్యక్రమాలకు గృహస్థు ధర్మాన్ని నిర్వహించినటువంటి గృహిణి మా వదినమ్మ సుజాత గారు. అలాగే కుటుంబ ఉన్నతికి ఎంతో కృషి చేశారనటంలో మచ్చుతునకగా వారి అబ్బాయి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇక్కడ ఉన్నారు. కె వెంకట రత్న తేజ, ఒకసారి నిలబడితే మిగతా చూస్తారు సార్. కె వెంకట రత్న తేజ మెకానికల్ విభాగంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఆయన కూడా విధులు నిర్వహిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా ప్రఖ్యాతి గాంచినటువంటి తేజ శ్రీరామ. అలాగే మరొక శ్రావణి, వారి యొక్క కుమార్తె బీటెక్ చేసి ఈసీఏలో ఆమె కూడా మంచి విద్యార్హత సాధించినటువంటి శ్రావణి. అలాగే కుటుంబ పెద్దే కాదు, అటు కొడుకుగా వ్యవహరిస్తున్నటువంటి రవితేజ రాజు గారు కూడా, గారు అంటున్నామంటే మా అల్లుడు గారిని గారు అన్నారు, అల్లుడు గారు. ఈయన కూడా వర్కింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్. అంటే ఒక సాధారణమైనటువంటి కుటుంబంలో జన్మించినటువంటి సత్యనారాయణరావు గారు ఆ వంశవృక్షాన్ని ఆ విధంగా శాఖోపశాఖలుగా తీసుకువెళ్ళటంలో వారు చూపినటువంటి మార్గదర్శకమైనటువంటి నిబద్ధతతో కూడినటువంటి ప్రణాళిక ఈ యొక్క చక్కటి కుటుంబ వ్యవస్థకు తార్కాణంగా నిలిచిందని తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి సత్యనారాయణరావు గారికి, ముఖ్యంగా స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ స్వస్తి.